మొదటి సమయాల కింద 30:6 ఏడ్చుడుకు శక్తి చాలని సమస్యలో కూడా దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు పరిష్కారం కొరకు. నీకు అన్వయించుకో ఈ మాటని. శక్తి లేదా? గుండె బరువెక్కిందా? ఎన్నోసార్లు పోరాడి అలసిపోయావా? అయినప్పటికీ కూడా నీవు పరిష్కరించే దేవుని మీద ఆశ పెట్టుకుని ఈ రోజు ఆయన సన్నిధికి వచ్చావా? అయితే నీ సమస్యకు పరిష్కారం నిశ్చయముగా రాబోతుంది దైవజనమా. ఆమేన్. మొదటి సమయాలు 30:6 చూసినట్లయితే దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా దావీదు తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. తన దేవుడైన యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడంట? ధైర్యము తెచ్చుకున్నాడు. అందరూ ఏం చేశారు? వాళ్ళు ఇసిగిపోయి, వేసారిపోయి, అలసిపోయి, దుఃఖపడి చంపటానికి, రాళ్లు రువ్వు చంపడానికి వస్తే అందరూ సమస్య వచ్చినప్పుడు అక్కడ నీ వల్లనే ఇలా అయింది, ఈ ఇల్లు పోగొట్టుకోవడానికి నువ్వే కారణం, ఉద్యోగం పోవటానికి నువ్వే కారణం, నా బతికిలా అయిపోవటం నువ్వే కారణం. భర్తను చూసి భార్య, పిల్లల్ని చూసి తల్లిదండ్రులు చూసి పిల్లలు, అందరు ఇలా తిట్టుకుంటూ ఉండండి. మీ బతుకులు ఎప్పుడు బాగుపడవాలనుకుంటే నీ వల్లనే నా బతికిలా అయిపోయింది, నీ వల్లనే ఆస్తి పోయింది. ఆపండి దైవజనమా. ఎవరి వలన ఏది పోయినా దేవుని వలన అన్ని నువ్వు పొందబోతున్నావు తిరిగి మరలా యేసునామములో. దావీదు అంటున్నాడు, అందరూ నీ వలన ఎలా అయిందని రాళ్ళు రువి చంపుదామని వస్తారు. నన్ను చంపితే మీకేం వస్తుందిరా నాయన? దేవుణ్ణి ఆశ్రయిద్దాం రెండంటే మేము రాంపు అన్నారంట. నన్ను చంపే ముందు 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, నేను ప్రార్థన చేసుకొని వస్తానని దేవుని సందికి వెళ్ళి, ప్రభువా ఏంటి సమస్య? ఇల్లు పోతే పర్వాలేదు, ఆస్తి పోతే పర్వాలేదు, భార్యలు పోయారు, బిడ్డలు పోయారు, నాయన ఈ బాధ భరించలేకపోతున్నాం. అలా అని 1 గంట ముందేమైనా శత్రువులు వచ్చి పిల్లల్ని తీసుకొని వెళ్ళారా? వెళ్ళి వారిని కలుసుకొని అన్నీ తీసుకొని వద్దామంటే 1 దిన ప్రయాణం చేసి 24 గంటలు అయిపోతుంది వాళ్ళు వెళ్ళి నేను మరలా వాళ్ళ చేతుల్లో నుండి మా భార్య బిడ్డల్ని మేము తెచ్చుకోగలమా? నువ్వు ఓకే అంటే ఐఎమ్ రెడీ అన్నాడంట. హల్లెలూయా. దేవుడు అన్నాడంట దావీదు యొక్క ఆ తత్వాన్ని, ఆ విశ్వాసాన్ని చూసి ఐఎమ్ రెడీ, యూ కెన్ గో అన్నాడంట. అందువలన నాతో ఒక్కసారి సహకరించిందంటే అయోమయంతోనే బయలుదేరారు. దావీదు సైన్యం వెళ్ళింది. మొత్తం మీద వెళ్ళి వాళ్ళని కలుసుకున్నారు, వాళ్ళతో పోరాడారు, ఒక్కొక్కడిని చంపేశారు, వారి భార్య బిడ్డలను తెచ్చేసుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదంతా ఒక వ్యక్తి మోకరించి ప్రభు సన్నిధిలో ఆ దుర్భరమైన స్థితిని చూసి భయపడి స్పృహ తప్పకుండా దేవుని సంధికెళ్ళి ఏం చేయమంటావని అడిగాడు. చూసారా? అది అసలైన ధైర్యం అంటే దేవుని బిడ్డలారా. తిరిగి వారు ప్రార్థనలో దేవుని దగ్గర ఏమి అడగరు, ఏమి పొందుకోరు. సందేహాలతో ఉన్నవారు, అల్ప విశ్వాసం ఉన్నవాళ్ళు అడగలేరు, పొందుకోలేరు. ఎవరు పొందుకుంటారో తెలుసా? దేవుని సన్నిధిలో గొప్ప విశ్వాసం కలిగిన వారు, ఆయన మీద ఆధారపడితే కార్యాలు జరుగుతాయి నమ్మిన వారు, దేవుని వాక్యం మీద నమ్మకం, ధైర్యం పెట్టుకున్న వారు అద్భుతాలు ఈరోజు చూడబోతూ ఉన్నారు.